హలో అండి. ఎలా ఉన్నారు? మార్నింగ్ డ్యూటీ అనమాట. సో, ఇంకా ఫ్లైట్‌కి రెడీ అయిపోయాను. క్యాబ్ వచ్చేసింది. మరి ఈరోజు ప్రయాణం ఎక్కడికి అంటే మళ్ళీ ఢిల్లీకే అండి. ఈ మధ్య కాలంలో ఢిల్లీ ఫ్లైట్స్ ఎక్కువ చేస్తున్నాను కదా! అండ్ దట్ టూ బిజినెస్ క్లాస్ ఫ్లైటే అనమాట ఈరోజు కూడా. సో, చూస్తున్నారా ఇది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అండి. సో, ఇక్కడ నాకు 1½ అవర్ హాల్ట్ ఉందనమాట. అంటే నేను ల్యాండ్ అయిన టైం నుంచి నెక్స్ట్ ఇంక డిపార్చర్ టైం దాకా 1½ అవర్ ఉంది మధ్యలో గ్యాప్. సో, పని అయితే అంతా అయిపోయింది. ఇంకా అలా కూర్చుని ఉన్నాము. అండ్ చూస్తున్నారు కదా ఈ ఎదురుగుండా ఈ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చేసి విస్తారా ఎయిర్‌లైన్ వాళ్ళదండి. సో, ఆల్రెడీ ఎవరైనా విస్తారా ఎయిర్‌లైన్‌లో ఫ్లై చేసినా లేదా ఇంకా ఎయిర్‌లైన్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తెలుసు. విస్తారా అని ఒక ఎయిర్‌లైన్ ఉండేదన్నమాట. ఎట్ ప్రెజెంట్ అయితే దాన్ని ఎయిర్ ఇండియా తీసుకుందనమాట. సో, విస్తారా ఎయిర్‌లైన్ అండ్ ఇంకా ఎయిర్ ఏషియా అని ఇంకోటి కూడా ఉండేది. ఆ ఎయిర్‌లైన్. సో, ఈ 2 కూడా మనకి ఎయిర్ ఇండియాలోనే మెర్జ్ అయింది. చూసారు కదా ఎయిర్‌క్రాఫ్ట్ అది కూడా. అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మీద కూడా మెన్షన్ చేశారు చూసారా? ఆపరేటెడ్ బై ఎయిర్ ఇండియా అని. సో, ఇలా ఈ 2 ఎయిర్‌లైన్స్‌ని కూడా ఎయిర్ ఇండియా వాళ్ళే తీసుకున్నారు. అండ్ ఇదిగోండి ఇది ఎయిర్ ఏషియా ఎయిర్‌క్రాఫ్ట్ అనమాట. సో, ఇప్పుడు స్పెషల్లీ ఈ ఎయిర్‌లైన్స్ అంటూ లేవు. వీటిని కూడా ఎయిర్ ఇండియానే తీసుకుని వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. సో, ఇదైతే మన నార్మల్ ఎయిర్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్. సో, ఎయిర్ ఇండియా వాళ్ళు ఇప్పుడు చూడండి ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్ ఆపరేట్ చేస్తున్నారో అలా అని చూస్తే వేరే ఎయిర్‌లైన్స్ వాళ్ళు కూడా. సో, అలా 2 సెక్టర్స్ చేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. మధ్యాహ్నం 12:30 అవుతుంది వచ్చేసరికి. అండ్ కన్నయ్య పడుకుని ఉన్నాడు. సో, రాగానే ఇంకా బయటికి వెళ్ళాలనిపించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మేము ఒక రెస్టారెంట్ గురించి విన్నామన్నమాట. భారతీయ అని. సో, ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది. మంచి క్లాసీగా ఉంది రెస్టారెంట్. అండ్ ఇంకా ఏం తినలేదు నేను మార్నింగ్ నుంచి అయితే. సో, ఇంకా గోబీ 65 ఆర్డర్ చేసాము. అండ్ దోస కూడా ఆర్డర్ చేసాము. గోబీ 65 అయితే ఇక్కడ చాలా బాగుంది ఈ రెస్టారెంట్‌లో. అండ్ ఇంకా దోస కూడా బాగుంది. సో, చట్నీస్ అయితే స్పెషల్ అనమాట. సో, అలా నా రోజు అయితే బాగా గడిచింది.